సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు ఆదోని నియోజకవర్గం నుండి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైనటువంటి మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున 2 బస్సులు దాదాపుగా 100 మంది ఈ 2 బస్సుల్లో రేపు మే 2వ తారీఖున అమరావతి పునఃప్రారంభం ఆ కార్యక్రమానికి ఆదోని నుండి తెలుగుదేశం పార్టీ తరఫున 2 బస్సులు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి. రేపు మన రాష్ట్రానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దాదాపుగా చాలా కార్యక్రమాలు రేపు శంకుస్థాపనలు జరుగుతాయి. అందుకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద భారీ ఎత్తున బహిరంగ సభని అమరావతిలో పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆదోని నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మలుపు తిరిగే రోజని అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి నలుమూలల నుంచి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా రేపు అమరావతి ప్రోగ్రాంకి చాలామంది ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కూడా రేపు కలుస్తున్నారు. రేపు నరేంద్ర మోడీ వారి సమక్షంలో రేపు మన రాష్ట్రానికి ఏమేమి కేంద్రం సాయం చేస్తుంటుంది అనేది కూడా రేపు బహిరంగంగా నరేంద్ర మోడీ గారు చెప్తారని ప్రాథమిక సమాచారం మాకు అందింది. అందుకే రేపు ఆంధ్ర రాష్ట్రం మలుపు తిరిగే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ యొక్క మీటింగ్ని టీవీల్లో కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడాలని నేను వాళ్ళకి సన్నివేయంగా మనవి చేసుకుంటూ, అలాగే ఈ ప్రోగ్రాంకి పిలిచిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడే వచ్చి బస్సుని పంపించేదానికి వారు కూడా వచ్చి ప్రభుత్వ అధికారులు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి మాకు బాగా సహకరించారు. అలాగే పిలిచిన వెంటనే వచ్చిన సోషల్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మన ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీనాక్షి ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గం నుంచి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అమరావతికి నరేంద్ర మోడీ ప్రభుత్వంగా ఇది కూటమి పార్టీ ఏర్పడినాక ప్రభుత్వంగా వస్తున్న నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ తరపు స్వాగతం పలుకుతూ ఈరోజు ఆంధ్ర ప్రజలు గమనించారు. ఆ రోజు నరేంద్ర మోడీ వచ్చి ఇది అమరావతిలో శంకుస్థాపన చేసినారు. ఈరోజు రెండో ప్రారంభించేందుకు వస్తున్నాడు. ఇప్పుడు మాకి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన ఫండ్స్ వస్తున్నారు. రేపు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఎక్కడో ఒక చేయాలని దృఢ సంకల్పం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు. ఎందుకంటే గతంలో వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ దగ్గర పోయి 20 సార్లు పోయినా 100 సార్లు వంగి నమస్కారం చేసి ఆయన కేసు కోసం మాఫీకి పోయినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక ప్రపంచంలో ఒక రికార్డుగా కాబోతుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు రేపు శంకుస్థాపన ఉన్నవి.
ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అమరావతిని 5 ఏళ్ళు ఎక్కడెక్కడ అంత కంప చెట్లు మూసిపోయింది. ఆఫీసులో కుర్చీలు కూడా కడకలేదు వీళ్ళు. ఆ రంగా ఇబ్బందిగా పట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మగవరి 20 ఏళ్ళు వెనుక పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గమనించాలి. ఈరోజు నారా లోకేష్ ఐటీ మంత్రి కూడా ఎంతో కష్టపడుతున్న ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకురావాలని ఈరోజు మన చూశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు కానీ ఎస్ఎల్సి ఫలితాలు కానీ ఎంత మార్కుతో విజయం సాధించారు ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఇట్లా ఉంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక సంపద, ఒక చంద్రబాబు అంటే ఒక సంపద. చంద్రబాబు మాట్లాడితేనే ఒక విజన్ ఉంటుంది. అట్లా ముఖ్యంగా ఎన్నుకున్న ఆంధ్ర ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఒక అద్దంలో ప్రపంచ పటంలో ఒక